ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అమ్మా, ఆల్ గుడ్. ఓకే సార్. అంటే ఇప్పుడు స్పెషల్‌గా సబ్ ఇన్స్‌పెక్టర్ యుగేందర్ అనేసి అన్నారు కదా! అంటే యుగేందర్ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? మీకేం తెలుసా సార్? ఏమి ఐడియా లేదు. ఇప్పుడే తెలిసింది కాప్ కథ అని. అండ్ వీళ్ళు చెప్తుంటే కూడా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే తప్పకుండా మనం ఎన్నో థ్రిల్లర్స్ చూస్తున్నాం. ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అన్నీ ఇప్పుడు వాళ్ళు మలయాళం ఫిల్మ్స్ ఎన్నో రిఫర్ చేశారు. మలయాళం ఏంటంటే దే లుక్ మోర్ రియలిస్టిక్ అప్రోచ్. మమ్ముటి గారు చేసిన ఈరోజు ఆ రియలిస్టిక్గానే చేస్తున్నారు. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. సో మనం కూడా కొన్ని రియలిస్టిక్ కాప్ స్టోరీస్ వచ్చాయి, ఈ మధ్య వచ్చాయి. కానీ ఆదికి ఫస్ట్ టైము ఇలాంటి ఒక కాప్ థ్రిల్లరు. బట్ ఆది చెప్పాడు, నాన్న థ్రిల్లరే కానీ కాప్ అని చెప్పలేదు నాకు. థ్రిల్లరు బాగుంటుంది, యాంటీ రోల్ కూడా చాలా మంచి రోలు, సినిమా తప్పకుండా బాగుంటుంది, మంచి కథ అనగానే తర్వాత ఈటీవీ వాళ్ళు వింటున్నారు నాన్న అన్నాడు. ఈటీవీ విన్న తర్వాత ఈటీవీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్తున్నాం, బట్ మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారు అనేటప్పటికి ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే ఈటీవీ చాలా వాళ్ళు పెద్ద టీం ఉంది, ఆ టీంలో వాళ్ళు ఓకే చేయాలని అంత ఈజీ కాదు. సో కథ తప్పకుండా బాగుందన్న ఫీలింగ్ ఇప్పుడు ఈటీవీ తీసుకున్న తర్వాత నాకు కలిగింది. సో ఇప్పుడు ఈరోజు లుక్ నిన్నే చేశారు వీళ్ళు, ఫోటో సెషన్ లుక్ చాలా బాగుంది. ఇట్ లుక్స్ వెరీ ఇంటెన్స్. టైటిల్ కూడా మంచి క్యాచీ, అంటే ఒక మాస్ టైటిల్. అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. తప్పకుండా ఇది ఆదికి ఒక మంచి కాప్ థ్రిల్లర్ అవుతుంది అనుకుంటున్నాను. అందులో మీదేదో ఏమైనా యాజ్ ఇట్ ఈస్ నన్ను ఏం అనుకోలేదు వీళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే అది ఓపెన్ చేశాడు ఈ సెంటిమెంట్, నాన్న ఉంటే అన్ని హిట్లు అవుతున్నాయని. సో రావచ్చు, ఏదో ఒక చిన్న క్యామియో లాగా రావచ్చు, ఎక్కడైనా ఒక చోట వచ్చి ఐ కెన్ జస్ట్ సే కంగ్రాచులేషన్స్ ఆర్ ఆల్ ది బెస్ట్. లేదా ఫైనల్గా వాడు మరి ఏంటో ఈ కథ తెలియదు నాకు కూడా. సో ఫైనల్గా ఏదైనా అవకాశం ఉండుంటే ఫైనల్గా వచ్చి వెల్ డన్ అని చెప్పొచ్చు. సినిమా వచ్చేటప్పుడు చూసుకుంటే మొత్తం సినిమా అంతా ఒకలా ఉంటే మీ క్యారెక్టర్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది సార్. అది దానికి ఏమైనా మీరు స్పెషల్గా ప్రిపేర్ అవుతారా సార్? లేకపోతే బేసిక్గా ఏమవుతుందంటే కథ చెప్తున్నప్పుడే నేను అదే అంటాను. ఇప్పుడు ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వచ్చి నా కథ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతో దిగోచు, ఒక కొంతమంది 2 ఏళ్ళు చేసి ఉంటారు, కొంతమంది 1 year చేసి ఉంటారు. ఆ టాప్ డైరెక్టర్స్ నుంచి ఈరోజు యంగ్ డైరెక్టర్స్ వరకు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు బికమింగ్ ద క్యారెక్టర్. నాకు దేవకట్ట ప్రస్థానం చెప్తూ ఉంటే నాకే తెలియకుండా ఆ లోకనాథ్ నాలోకి వచ్చి నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి దేవకట్ట సెట్ సార్ నా లోకనాథ్ కనిపిస్తున్నాడు అని. అలా నేను కొంచెం బాగా ఇన్వాల్వ్ అయిపోతాను. సో కథని బాగా వింటాను, ఆ క్యారెక్టర్ ఇన్పుట్స్ తీసుకుంటాను, ఆ క్యారెక్టర్కి చిన్న హోంవర్క్ చేస్తాను. షూటింగ్కి ముందు ఒకసారి నేను పర్సనల్గా నా ఆఫీస్ రూమ్లో కూర్చుని మాడ్యులేషన్ కానీ లేదా ఇంకోటి కానీ, అట్ ద సేమ్ టైం గెటప్లు కానీ మీసల దగ్గర నుంచి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది బాగుంది, స్కెచెస్ వేసుకుని. సో ఇట్స్ అ ప్రాసెస్. మనం ఏది చేసినా అది ఇంక ఇదంతా చేసిన తర్వాత ఫైనల్గా నేను ఆల్వేస్ బిలీవ్, ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను ఎలా చెప్పినా ఓకే అనేస్తారు డైరెక్టర్లు. కానీ సీనియర్ డైరెక్టర్లు అయినా ఈరోజు యంగ్ డైరెక్టర్స్ అయినా వాళ్ళకి ఏం కావాలి అన్నది మనం తెలుసుకుని వాళ్ళకు నేను ఎప్పుడూ ఐ ఫీల్ ఐఎమ్ ఆల్వేజ్ ఏ డైరెక్టర్స్ యాక్టర్ అని. నిన్న కూడా ఏదో ఒక ఎక్స్ప్రెషను, కొత్త సినిమా, కొత్త అబ్బాయికి ఏదో కావాలి, నేను చేసింది నచ్చకపోతే ఎస్, అంతేగాని వాదించడాలు ఇవన్నీ పెట్టుకోను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కథలో ఏదో వాళ్ళు అనుకుని ఒక గ్రాఫ్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ అయిపోవడం. బట్ నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ అలాగే ఇంటర్ఫిరెన్స్ ఉండదు. సో అందుకనే కొంచెం ఈ మధ్య కమిటీ కుర్రాల్లో అలా కనిపించిన, సరిపోదాలో వెరీ సాఫ్ట్గా కనిపించిన, అలాగే భాస్కర్లో మళ్ళీ ఒక స్టైలిష్ సిబిఐగా కనిపించిన, ఇవన్నీ వీటి కారణాలు ఇట్ ఇస్ సంథింగ్ లైక్ బికమింగ్ ద క్యారెక్టర్స్. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్. అయినా సరే ఒక్కొక్కసారి ఇంకా రొటీన్గా ఉంది, అలవాటు అయిపోయిన యాక్టింగ్లు అని కూడా అంటుంటారు. బట్ స్టిల్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో చేయడమే నేను పర్సనల్గా ఐ ఫీల్. ఓకే సార్. ఒకప్పుడు చూసుకుంటే పవర్ఫుల్ డైలాగ్స్ సార్, అంటే ఇప్పుడు మీవైనా అవ్వచ్చు, చిరంజీవి గారు అయినా ఎవరైనా పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ రావట్లేదు సార్. అంటే దానికి ఒక స్పెషల్ కారణం అంటే అదే నేను అనేది, అది ఒక రాంగ్ నోషన్. ఎందుకంటే తప్పకుండా ఆ సినిమాకి ఒక ఆత్మ ఉంటుంది, అది మనం వి కాల్ సోల్. ఆ సోల్ మీకు కనెక్ట్ అయితే అది ఎంత పవర్ఫుల్ డైలాగ్ అయినా వింటారు. ఇప్పటికీ బాలయ్య బాబు చెప్తున్న డైలాగులు కొన్ని కనెక్ట్ అవుతున్నాయంటే దానికి కారణం అదే. చిరంజీవి గారు చెప్పిన డైలాగులు కనెక్ట్ అవుతున్నాయంటే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అని చెప్పి మనం డైలాగులు తగ్గించాం, సింగిల్ లైనర్స్ చేసేసాం. సో అయినా సరే సోల్ కనెక్ట్ అయ్యి ఆ సీన్కి అక్కడున్న సిచ్యువేషన్కి ఒక పంచ్ డైలాగ్ పడాలి అంటే పడితే తప్పకుండా క్లాప్స్ ఉంటాయి థియేటర్లో. అవి ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాల్లో తప్పకుండా ఉంది. కానీ చెప్పే విధానం, ఆ ప్రజెన్స్ చేసే విధానం మోర్ బిల్డప్లు అయ్యి అందులోనే ఇప్పుడు మీకు ఒక విధంగా మాస్ ఎలివేషన్స్ వస్తున్నాయి. సో తప్పకుండా
నేను ఎప్పుడు ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. సో మంచి డైలాగ్ ఉంటే, పవర్ఫుల్ డైలాగ్ ఉంటే, ఇప్పుడు ఇంత గాంధీ కూడా ఇందులో అంత పవర్ఫుల్ డైలాగ్స్ లేవు అన్నాడు. అది నేను ఒప్పుకోను. పవర్ఫుల్ డైలాగులు ఉండాలి, ఒకటి పర్ఫెక్ట్గా చెప్పి ఆ పంచ్తో చెప్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఈ మీ లైఫ్ జర్నీలో ఎన్నో పాత్రలు చేశారు సార్. ఆ పాత్రలో మీకు రిలేట్ అయ్యేది ఏదైనా ఎప్పుడైనా అనిపించింది? ఉన్నాయి, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. నాకు బాగా అమ్మ అంటే బాగా ఇష్టం. సో నా కలికాలం, అమ్మ రాజీనామా, కొడుకులు అని ఒక సినిమా చేశాను. అది కమర్షియల్గా పెద్దగా ఆడలేదు ఆయన కొడుకులు. ఈ కలికాలం, అమ్మ రాజీనామా మంచి హిట్లు. సో అది జయసుధ గారు, ఇది శారద గారు. అలాగే ఇదే కలికాలంతో నేను కన్నడకి వెళ్ళాను. సో అలాగే నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను రాజకీయాల్లో పోటీ చేశాను, ఓడిపోయాను. నాకు సామాన్యుడు, ప్రస్థానం, ఆ రెండు చాలా మంచి సినిమాలు. అలాగే ఈ మధ్య బాగా ఎంజాయ్ చేసింది నాకు ఫ్యామిలీ, పిల్లలు అవన్నీ, అలాగే సరిపోదా శనివారం. సో ఇట్స్ సంథింగ్ లైక్, యాక్చువల్గా నేను కాఫీ కూడా పెట్టుకోలేను. ఆ సినిమాలో నా చేత అన్నీ చేయించాడు డైరెక్టర్. కాఫీ దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, బట్టలు ఉతకడం దగ్గర నుంచి, అంట్లు తోవడం దగ్గర నుంచి అన్నీ చేయించాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్, యా, బేసిక్గా నేను ఆ లైవ్లీగా ఫీల్ అవుతాను. బట్ నేనేంటంటే యాక్చువల్గా ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ కుదరలేదు నాకు. ఎన్సీసీలో ఉండేవాడిని కాలేజ్లో. సో పోలీస్ అంటే కూడా, ఎందుకంటే వాళ్ళు రియల్ హీరోస్ అని నా ఫీల్. నేను మొన్న కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ చూస్తుంటే నిజంగా మనకు వీళ్ళందరూ ఇక్కడ ఇంత ఇదిగా డ్యూటీ చేస్తున్నారు కదా, మనం హ్యాపీగా ఉన్నాం అన్న ఫీలు. సో నేను బేసిక్గా అటు వెళ్దాం అనుకున్నాను, ఆర్మ్డ్ ఫోర్సెస్ వైపు. బట్ ఐ వాజ్ అన్ ఎన్సీసీ నేవల్ క్యాడెట్. సో నేను ఢిల్లీలో ఆర్టీ పెరేడ్ చేశాను. తర్వాత ఫారెన్ క్రూస్ వెళ్ళాను ఇండియన్ నేవల్ షిప్ మీద. సో ఇట్ సంథింగ్ లైక్, సో మ్యాక్సిమం అన్నీ మన లైఫ్లో అన్నీ ఇట్ సంథింగ్ లైక్ వి కమ్ త్రూ కదా. సో ఈ క్యారెక్టర్స్ అన్ని చాలా ఇష్టం. రియల్ లైఫ్లో కాకపోయినా సినిమా లైఫ్లో యా అది అదొకటి. అన్నీ అయిపోయాం సినిమా లైఫ్లో. లాయర్లు అయిపోయాం, డాక్టర్లు అయిపోయాం, పోలీస్ అయితే ఏమో తెలియదు, లెక్క వేయాలి. ఒక 50 సినిమాలు చేసాను. ఇష్టమైన క్యారెక్టర్ అంటే పోలీస్ రోల్ అని. ఎస్ అండ్ పోలీస్ స్టోరీ వాజ్ సంథింగ్ లైక్, ఇంకా అది మైల్ స్టోన్ ఫర్ మీ. థ్యాంక్స్ టు కర్ణాటక. ఓకే, థ్యాంక్ యూ.